నేను డాక్టర్ కృష్ణ, వాస్కులర్ సర్జన్ని, అంటే రక్త నరాలకు సంబంధించిన స్పెషలిస్ట్ని. సాధారణంగా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కళ్ళకి గొంతులో ఏదో ఒకటి అడ్డం పడతానే ఉంటుంది. ఈ ముళ్ళు కరెక్ట్గా గుండె నుంచి వచ్చి పెద్ద నరం, ఏదైతే ఒంటికి ప్రతి పార్ట్కి సప్లై చేసే ఒక పెద్ద నరం, ఒక 4 సెంటీమీటర్లు అంటే ఒక ట్యూబ్లా ఉంటుంది. దాంట్లో చొచ్చుకుని దీంట్లో సగం దాంట్లో సగం ఉండిపోయింది. ఎక్కడ దిగిందో పూర్తిగా అవగాహన లేకుండా తీస్తే ఆన్ టేబుల్ చనిపోయే ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే అయోటా అనేది ఒక ట్యూబ్, ఒక సైకిల్ టైర్కి ప్యాచ్ పడితే లీక్ ఎలా అవుతుందో అలా కంటిన్యూస్గా లీక్ అయిపోయి ఛాతి నిండా రక్తం చేరుకుపోయి ఆయాసం వచ్చి 30 సెకండ్ల నుంచి 40 సెకండ్లో ప్రాణం పోయే ప్రమాదం ఉంటుంది. సార్తో డిస్కస్ చేసి ఒక ప్లాన్ క్రియేట్ చేసాం. అది ఏంటి అంటే, ముళ్ళు తీయగానే ఇమీడియట్గా చిన్న రంధ్రం తొడకి ఒక కన్నంలా పెట్టి అందులోంచి ఒక వైర్ పెట్టి ఎక్కడైతే రంధ్రం ఉంటుందో కరెక్ట్గా చూసుకుని కంప్యూటర్లో అక్కడ ఒక చిన్న బెలూన్ ఇన్ఫ్లేట్ చేసి ఉంచుతాం. ఆ స్టెంట్ యొక్క ప్రత్యేకత ఏంటి అంటే, నార్మల్గా గుండెలో వేసి స్టెంట్ లాంటిది కాదు అది. మామూలుగా స్టెంట్ అంటే మెటల్, మధ్యలో రంధ్రాలు ఉంటాయి. కానీ దీనికి ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే, దాని లోపల ఒక ఫ్యాబ్రిక్ ఉంటుంది, అంటే మన క్లాత్, ఇలాంటి క్లాత్లా ఉంటుంది. ఆ క్లాత్కు ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే, ఒకసారి స్టెంట్ వేయగానే హోల్ సీల్ అయిపోతుంది ఇమీడియట్గా 3 నిమిషాల్లో. సో ఇలాంటి ప్రక్రియ ఇప్పటి వరకు ఒక డాక్టర్ గారు కేరళలో చేశారు, అది కూడా ఓపెన్ చేసి చేయాల్సి వచ్చింది. ఇంకొక డాక్టర్ గారు అక్కడే ఇలా మేము తీసిన విధంగానే ఒకళ్ళు తీశారు, ఒకళ్ళు కలకత్తాలోనూ చేశారు, ఇంకొకటి చైనాలో చేశారు. సో ఇది ఏంటి అంటే, లిటరల్గా ఒక సాధారణమైన చేప ముళ్ళు ఎంత ఎమర్జెన్సీ క్రియేట్ చేయడం అనేది వెరీ రేర్ కేసు. సో ప్రపంచంలోనే ఇది నా అంచనా ప్రకారం ఒక 3వ కేసో 4వ కేసో అంతే.